గాంధీనగర్ 29వ డివిజన్ నందు మదర్సా నో రూల్ ఇస్లాం టెస్ట్ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ ఖాద్రీ ఆధ్వర్యంలో ముస్లిం పేద పిల్లలకు గత 15 సంవత్సరాల నుంచి ఉచితంగా ఒడుగులు ఈ సంవత్సరం ఈ రోజు కూడా క్రమం తప్పకుండా 100 మంది పేద పిల్లలకు ఒడుగులు నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్ కరీముల్లా, 29వ డివిజన్ కార్పొరేటర్ సత్తర్బాయ్, బొబ్బల శ్రీనివాసులు యాదవ్, 29వ డివిజన్ ఇన్ఛార్జ్ సాయిరెడ్డి, 34వ డివిజన్ ఇన్ఛార్జ్ రియాజ్, బాబా స్కూల్ కరెస్పాండెంట్ అమీర్ జాన్ తదితరులు పాల్గొని ముస్లిం పేద పిల్లలకు వడుగులు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ ఖాద్రీ, వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. ముస్లిమ్స్ సాంప్రదాయబద్ధంగా తమ జీవితంలో తమ పిల్లలకు చేసినటువంటి కార్యక్రమం ఈ ఖత్మా కార్యక్రమం. ఈ ఖత్మా కార్యక్రమం చేయించాలన్నప్పుడు ఆర్థికంగా స్థితిమంతులు లేని వాళ్ళకి కొంత కష్టతరంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ యొక్క లోటును భర్తీ చేస్తూ ఇంతమంది ప్రజల్లో ఆకాశం అంతా పందిరి వేసి భూలోకం అంతా మెట్లు వేసి ఇంతమంది సమక్షంలో అందరి ఆశీర్వాదాల మధ్య మన ఇస్మాయిల్ ఖాద్రీ గారు ఈ ప్రోగ్రాం జరిపించడం చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రోగ్రాం చేయాలన్నా కూడా ఆ ప్రోగ్రాం చేసిన దాంట్లో అంతో ఇంతో సరిగ్గా చేయలేకపోయామనేటటువంటి ఒక ఇది మేలద్యం. కానీ ఇక్కడ ఇంతమంది సమక్షంలో మన పిల్లల ఒడుగులు చేస్తున్నటువంటి సంతోషం ప్రతి తల్లిదండ్రులకు కూడా ఆనందాన్ని కలిగేసేటటువంటి విషయం. ఇలాంటి కార్యక్రమాలు మన ఇస్మాయిల్ ఖాద్రీ గారు చాలా కాలం నుండి అలా చేస్తున్నారు. అదేవిధంగా మద్రసా ద్వారా పిల్లలకు చదువు చెప్పించడం కానివ్వండి, ఖత్నా ప్రోగ్రాం చేయడం కానీ, ఇంకా అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ, అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారా షహీద్ దర్గాకు కూడా వారు చైర్మన్గా వ్యవహరించారు. వారి సేవలు ఇంకా నిరంతరం కొనసాగాలని, వారికి మంచి శక్తి ఇచ్చి భగవంతుడు ఇలాంటి కార్యక్రమాలకు అనేక చేపట్టేలా వారికి అందరి సమక్షంలో దీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఈ ఉడుగుల కార్యక్రమం గత సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కానీ పేద పిల్లలకు ఉడుగుల కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా చేసుకునే పరిస్థితులు చాలా మంది ఉన్నారు. పేదలందరికీ కూడా ఈ కార్యక్రమంలో వచ్చి భాగస్వామ్యం కావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా గాంధీనగర్లో ఈ ప్రోగ్రాం చేయడం చాలా పేదవాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ పెట్టడం అందరినీ చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా కార్యక్రమం జరపాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మద్రాస్ నూరుల్ ఇస్లాం ఆధ్వర్యంలో బడుగుల కార్యక్రమం కనీసం ఒక 25 సంవత్సరాల నుంచి ఇస్మాయిల్ ఖాద్రీ గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్క సంవత్సరం కొన్ని వందల మందిని ఇక్కడ బడుగులు ఫ్రీగా చేయిస్తారు. నెల్లూరు జిల్లా నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకి మందులు కానీ, వాళ్ళకి అవసరమైన నిత్యావసరకులు కానీ మొత్తం ఇచ్చి బడుగులు చేసి వాళ్ళకి అవసరమైన వస్తువులు మొత్తం ఇచ్చి డాక్టర్ల చేత మందులు మొత్తం పంపించి ఇస్తారు. ప్రతి ఒక్క సంవత్సరం మద్రాసా ఇస్లాం తరపున ఇస్మాయిల్ ఖాద్రీ గారు బడుగుల కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. ఏమంటే ముస్లింలు ఎక్కువ మంది కొంచెం బీద పిల్లకాయలు ఉంటారు. వాళ్ళ కోసం ఇస్మాయిల్ ఖాద్రీ గారు ప్రతి ఒక్క సంవత్సరం గాంధీనగర్లో ప్రత్యేకమైన బడుగుల కార్యక్రమం కంటిన్యూగా చేసుకుంటున్నారు. కొంతమంది కొన్ని సంవత్సరాలు చేస్తారు, వదిలేస్తారు. ఆయన ఎప్పుడు ఆపకుండా ప్రతి ఒక్క సంవత్సరం ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి చిన్న పిల్లకాయలకి అడుగుల కార్యక్రమం ఆయన కంటిన్యూగా చేస్తున్నారు. చాలా సంతోషకరం. ఆయన ఇంకా ఉన్నతమైన శిఖరాలపై ఇంకా ఎక్కువ మందిని చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చేసిన పెద్దలు కార్పొరేటర్ బొబ్బుల యాదవ్ అన్నగారికి, అలాగే కరీముల్లా అన్నగారికి, రియాజ్ అన్న గారికి, సత్తర్బాయ్ అన్న గారికి, మన సాయిరెడ్డి అన్న గారికి, ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన
ఇస్మాయిల్ ఖాద్రి గారికి పేరు పేరున నమస్కరిస్తున్నాను. అస్సలాముఅలైకుం, నమస్తే. నేను ఇస్మాయిల్ ఖాద్రిని మదర్సా నూరుల్ ఇస్లాం తరపున ఉచిత ఒడుగుల కార్యక్రమానికి ఈరోజు మన బొప్పల సీనన్న గారు, సాయిరెడ్డి గారు, మన సత్తార్ భాయ్ గారు, అమర్ గారు, రహమతుల్లా భాయ్ గారు, మన రియాజ్ భాయ్ గారు, అమీర్ జాన్ భాయ్ గారు, మన అన్వర్ భాయ్ గారు, ప్రతి ఒక్కరూ పేరు పేరున ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి ఖత్నా కార్యక్రమం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ ఖత్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మన ఫ్రెండ్స్ సర్కిల్ సహకారంతో ఈ మదర్సా నూరుల్ ఇస్లాం 2011 నుంచి క్రమం తప్పకుండా ఇప్పుడు దాకా 1000 మంది పిల్లకాయలకి ఖత్నా చేపించున్నాము. ఉచిత మందులు, వాళ్ళకి పౌష్టిక ఆహార ప్రదార్థ ధాన్యాలు, అలాగా వాళ్ళకి 3 రోజులకి మందులు అది ఇస్తున్నాము. ఖత్నా అంటే ఏంటంటే, ఖత్నా అంటే శుద్ధిగా నీట్గా ఉండాలని చెప్పి ఇస్లాం మతంలో ఇది ఖత్నా చేయడం ఒక సాంప్రదాయం. ప్రతి ప్రవక్త గారు దీన్ని ఆచరించారు, ప్రజలకి చెప్పారు ఇది ఆచరించమని. దీని సైన్స్ కూడా ఏంటంటే ఇది చేసుకోవడం చాలా మంచిదని చెప్తుంది. మన మదర్సా ఇక్కడ ఈ ప్రోగ్రాంలో చాలామంది పిల్లకాయలకి, ప్రభులున్న పిల్లకాయలకి, అది ఏ కులమైన ఎవరైనా ఉన్ని వాళ్ళకి వచ్చి మేము ఉచితంగా చేసి పంపిస్తున్నాము. ప్రతి ఒక్కరికి మన సహకరించిన ప్రతి ఒక్కరికి, నాయకులకి, మన సోదరులకి, మిత్రులకి, బంధువులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన 29వ డివిజన్ గాంధీనగర్లో ఇస్మాయిల్ ఖాద్రి గారి మదర్సా దగ్గర ఖత్నా ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. 2011 నుంచి ఇస్మాయిల్ ఖాద్రి గారి ఆధ్వర్యంలో దాదాపు 1000 మందికి పైగా ఈ ఖత్నా ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ఏరియాలో అంటే గాంధీనగర్ కావచ్చు, లేకపోతే సుభాష్ చంద్రబోస్ నగర్, రామచంద్రారెడ్డి నగర్, విఎంఆర్ నగర్, ఇటు వెంగళరావు నగర్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఎక్కువ పేద ముస్లిం కుటుంబాలను నివసిస్తూ ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఒక ఖత్నా ప్రోగ్రాం జరగాలంటే వాళ్ళ ఇంట్లో ప్రత్యేకంగా జరుపుకోవాలంటే కొన్ని వేలతోటి డబ్బులు ఖర్చు అయ్యే విషయం ఉంది. కాబట్టి మందులు కానీ, ధాన్యాలు కానీ, అంటే పౌష్టికాహారం, వీటన్నిటిని కూడా ఈ ఖత్నా ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా సామాన్లన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. వీరికి దేవుడు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలన్నింటినీ కూడా చేకూర్చాలని, ఇలాంటి కార్యక్రమాలన్నింటి కూడా ఎక్కువగా నిర్వహించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.